ఇప్పుడు నీకు బాగాలేదన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుందంటే నువ్వు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఒకవేళ హాస్పిటల్ ఉంటే గ్లూకోజో ఏదో ఒకటి ఎక్కిస్తారు నీకు, లేదా మెడిసిన్ ఇస్తారు. నీకు ఏం లేకుండా నువ్వు బయటకు ఎట్లా వచ్చినావు? అది కాక చంప మీద మార్క్స్ ఉన్నాయి, అదేదో గొడవ అయింది, అదేదో చెప్పు నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి అంటే నేను ఏం లేదు నాకు అయిన వద్దు అని చెప్పి ఇమీడియట్ వాళ్ళ ఫ్రెండ్ని పిలిచేసి నేను వెళ్ళిపోతున్నా, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె. మీకు అదే కావాలి కదా, పిల్లల్ని తెచ్చేసుకో. అవును, కానీ నా కూతురు అక్కడ ఉండిపోయింది కదా మేడం. ఆమెను తీసుకొని వద్దాం అనుకున్నా నేను. ఎక్కడ ఉంది? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చానండి, ముగ్గురు ఉన్నాము. ఈ లోపు మళ్ళీ అక్కడ వదిలేసి వచ్చిందని చెప్పినాను కదా మేడం. సేపట్లో గంట సేపే ఉన్నది నా బట్టి. ఎవడో లేని చోట ఇద్దరు పిల్లలన్నా బెటర్ కదా, ఇద్దరిని తీసుకొని వెళ్ళొచ్చుగా. చేయాల్సింది మేడం, నా కూతురు కూడా తీసుకొద్దామన్న చిన్న మిస్టేక్ అయింది. అసలు దిక్కడం లేదు, ఉన్న వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టుకొని రాలేకపోయారా మీరు? అసలు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పోరాడితే గానీ ఇద్దరు పిల్లలు దొరకలా మీకు. ఒక్క పిల్ల కోసం ఇద్దరిని వదులుకున్నారా అంత బంపర్ ఆఫర్ని? మేడం ఆ సిచ్యువేషన్ అట్లున్నది మేడం. నా పిల్లల కోసం ఎన్ని సంవత్సరాలు నేను పోరాడింది కూడా వాళ్ళ కోసమే. ఫైనల్ గా ఏంటి? ఫైనల్ గా ఏముంది, పొద్దున కూతురు వస్తానది కాబట్టి పొద్దున పోయినాను, తీసుకొస్తామని పోతే ఇద్దరు పిల్లలు ఉన్నారా? వాళ్ళని తీసుకొని లోపల వేసేసారు. దాని తర్వాత నేనేం చేసినాను, ఒక లీడర్ అంటే లేబర్ యూనియన్ లీడర్ తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయనకు ఆల్రెడీ ముందుండి చెప్తున్నా ఇట్లా ప్రాబ్లం ఉంది నాకు హెల్ప్ చేయండి అంటే సరే అన్నాడు. ఆయన తీసుకొని వస్తున్నా, అంతలోపల మా వైఫ్ నా సైడే ఉన్నట్టే ఉన్నది, పిల్లల్ని తీసుకొస్తాం పోలీస్ స్టేషన్ పోదాం అది అని చెప్పి మాట్లాడింది. తీరా మేము ఇక్కడ వచ్చేసరికి అన్ని బయటకు వస్తాయని చెప్పి ఆమె పోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో కూర్చున్నది. వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర నుంచే పారిపోయింది కదా సార్, వేరే ఇల్లు తీసుకుంది కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి ఆనే కూర్చుంది కదా మేడం. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇది జరిగి? 16th లాస్ట్ మంత్ 16th 17th, ఒక 1 month అవుతుంది. 1 month దగ్గర. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం కావాలి మీకు? నాకు పిల్లలు కావాలి మేడం. దీని సొల్యూషన్ ఏం చేయాలి? ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నా, నేను చాలా సంవత్సరాల ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆమె వస్తా అన్నా నాకు అవసరం లేదు, ఆమె రాకున్నా నాకు ప్రాబ్లం ఏం లేదు. నా పిల్లలు మాత్రం ఆ ఊబిలోంచి బయటకు తీయాలంతే. నేను నా పిల్లలు మాత్రం అడిగిన నన్ను, డాడీ మమ్మీ అడిగి తీసుకపో డాడీ, మేము ఉండలేం డాడీ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వీళ్ళు అడిగిపోతే గ్యాంగ్ వీళ్ళందరూ నా మీద అటాక్ చేయడానికి వస్తున్నారు. మనకు అక్కడ నాన్ లోకల్, వాళ్ళేమో లోకల్. నాకు సొల్యూషన్ ఒకటి చెప్పండి మేడం. సార్ సొల్యూషన్ చెప్పడానికి ముందు నాకు కొన్ని డౌట్స్ చెప్పండి మేడం. ఈవిడికి వాళ్ళ బావతో అక్రమ సంబంధం ఉందని మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? ఒకటి, ఆమెనే ఓపెన్గా నాకు చెప్పేసింది, మా వైఫే చెప్పింది, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దీన్ని మీరు ఎక్కడ ప్రూవ్ చేయలేరు, అంతేనా? అంతే. కాకపోతే ఒకటి మా ఓనర్ ఉంది కదా, మా వైఫ్ వాళ్ళ ఓనర్, సార్ మాట్లాడదాం. అంటే ఆమె మళ్ళీ ఆమెకు ట్యూషన్ స్టార్ట్ అవుతుంది 4 o'clock. 2, ఇన్ని సంవత్సరాల గ్యాప్లో పిల్లలు కావాలి కావాలి అంటున్నారు తప్ప దానికి తగ్గ కేసు మీరు ఎప్పుడు వేయలే. బెంగళూరులో ప్రాపర్టీ కూడా కనుక్కున్నారు కానీ మీరు ఎక్కడ కేసు అయితే ఫైల్ చేయలే, అవునా? చేసిన కదా ఒకసారి, పిల్లలు కావాలి వైఫ్ కావాలని చెప్పి. వైఫ్ కావాలి, కుటుంబం కావాలి అనటం, భార్య కావాలి అనటం వేరు. భార్య రాదు అని తెలిసిన తర్వాత పిల్లలు కావాలని ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో దాని మీద చైల్డ్ కస్టడీ పిటిషన్ వేయాలని మీకు తెలుసు? తెలియదు, అది తెలియదు, లాయర్ కూడా చెప్పలేదు నాకు. ఒకవేళ చెప్పిండుంటే చేసామని. అయితే మేమేమనుకున్నామంటే ఈమె మీద ఇట్లా ఇది ఉంది కాబట్టి అవి ప్రూఫ్లు పెట్టుకొని, అప్పుడు కాల్ రికార్డింగ్స్ నాకు దొరికినాయి. ఇన్ని సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్ లో మిమ్మల్ని వదిలేయడానికి కారణం ఏంటి? అది ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాలేదు మేడం, నాకు అర్థం కాలేదు. ఆమెకు ఎన్నోసార్లు చెప్పినా ఏంటి ప్రాబ్లం ఏంది అనేది నాకు తెలియదు. కాకపోతే ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆమె చెప్పింది కూడా, మా వైఫ్ ఒక మాట అన్నది ఎప్పుడైతే ఈ డిస్కషన్ అయింది కదా, కాలు పట్టుకుందన్నాను, ఆమె ఒక మాట చెప్పింది, నేను నీ కాడికి వెళ్తా అంటే మా అమ్మ వాళ్ళు నన్ను పంపలేదు, చాలాసార్లు గొడవ అయింది వాళ్ళతో, నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసిన అట్లీస్ట్ డైవర్స్ అని ఇప్పియండి, నాకు డైవర్స్ అని ఇప్పిస్తే నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నేను అన్నాను, నువ్వు వాళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్ పిల్లల్ని తీసుకొని నా కాడికి వచ్చేస్తే ఎవడు కాదంటాడు, నేను చూసుకోకపోతున్నా, నేను ఇంత ప్రాబ్లం అయితే హైదరాబాద్ తీసుకుపోయాను నేను అని చెప్పి ఆమెకు డైరెక్ట్ చెప్పిన నేను. మరి ఎందుకు రాదంట? ఆమెకి అంతా అయిపోయింది కదా, మేము అప్పటికి అయిపోయింది, మనం వాడుకున్నంత వాడుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈమెకి నాకు పెళ్లి కావాలని చెప్పి ఫిక్స్ అయింది ఈమె, అందుకనే బయటకు వచ్చింది. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంటారు? నాకు తెలిసి వాడు ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి వాడు ఒక 10-15 days వచ్చిండంట. అంటే వాళ్ళ ఓనర్ నాకు చెప్పిన దాంట్లో వచ్చినప్పుడు ఆమె డ్యూటీ పోదు. ఇప్పటికీ పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి అయింది, ఒక కూతురు వానికి. వాడేమో రూపాయి పని చేయడు మేడం. వాళ్ళ వైఫ్ కూతురు ఏమైంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి వాడు మాత్రం ఒంగోలులో ఉంటాడు. వాడు చేసేది క్లీనర్, మన డ్రైవర్, ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా దాంట్లో క్లీనర్ వాడు. ఆ క్లీనర్ని డ్రైవర్ అని చెప్పాడు, ప్రూవ్ చెప్పుకున్నది. వాడు అప్పుడప్పుడు వస్తాడు, డ్రైవర్ అంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. వాడు ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు ఈమె ఆ రోజు డ్యూటీకి పోదు, ఇంట్లోనే ఉంటుంది. అది ఆమె చెప్తుంటే, వాళ్ళ ఓనర్ నాకు చెప్తుంటే ఏం చేసింది, నన్ను దూరం వెళ్ళగొట్టేసింది. సార్ మీరు ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నారో ఓనర్ దగ్గర ఈయన భర్త అని వాళ్ళ భావం చూపించి ఇల్లు రెంటకు తీసుకుందండి, అదే మనకు పెద్ద సాక్ష్యం, ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది అని అంటున్నారు, అంతేనా? ఓకే. దీనికి పిల్లల్ని తీసుకొని మీ దగ్గరకు వచ్చి మేడం ఇంకొక విషయం కూడా సాక్ష్యం ఉంది మేడం. నా పిల్లల్ని బయటికి తీసుకొచ్చి
వాళ్ళకి ఏమైంది, ఏమేమి చూసిండ్రు వాళ్ళు, అదంతా స్టోరీ మొత్తం చెప్తారు మేడం. కానీ ఈ పిల్లల్ని మాత్రం వాళ్ళ కంట్రోల్లో పోనీయద్దు. వాళ్ళు ఏంటంటే బెదిరియడం, కొట్టడం ఇవన్నీ చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికి అయ్యి ఉంటుంది. కాకపోతే ఇది లేకుండా చైల్డ్ని మీ బయటికి వైఫ్ శాలరీ ఎంత ఉంటుంది? 22,000 ఉండొచ్చు మేడం. ముగ్గురు పిల్లల్ని 22,000తో మెయింటైన్ చేయడం జరిగిద్దా? జరగదు నాకు తెలిసి. ఇంకొక విషయం ఏంటంటే మా వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మలకు 10,000 ఇచ్చేది. నేను కూడా నా దగ్గర డబ్బులు తీసుకుండేది ఆమె. అట్లా కూడా మెయింటైన్ చేసింది ఆమె. ఇప్పుడు కూడా మన డబ్బులు లేవంటే మళ్ళీ ఒక 5,000 అడిగితే ఇమీడియట్గా ఇచ్చేసిన. ప్లస్ ఇంకోటి చిన్న చిన్న ఖర్చులు అయినాయి. అంటే నేను వెళ్ళాక నేనే చూసుకున్నాను. ఆల్రెడీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అంది కదా మిమ్మల్ని. నేను ఆయన పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మన ఇద్దరికి సెట్ అవ్వట్లా, మిమ్మల్ని నేను మానసికంగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, కాబట్టి మన ఇద్దరు డైవర్స్ తీసుకుందాం, పిల్లలు కావాలంటున్నావు కదా తీసుకొని వెళ్ళిపో అంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 వీక్ పోలీసులు తీసుకొని వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవచ్చు. అది చేయొచ్చు కదా మేడం. నేను అడిగేది కూడా అదే మేడం. ఇప్పుడు నేను ఆయన తీసుకొచ్చిన కారణం కూడా, సరే ఆ అమ్మాయి తెచ్చుకోలేదు, మీరు తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళు పంపిస్తున్నారు కదా మేము, వాళ్ళు బలవంతంగా తీసుకెళ్తున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళని. సార్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి మా పిల్లల్ని మా అమ్మ నాన్న వాళ్ళు ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారండి, వాళ్ళని బయటకి ఇచ్చి నా భర్తకి ఇవ్వండి అంటే ఎవరు సార్? మేడం అది చెప్తే ఇంత దూరం నేను రావాల్సిన అవసరం లేదు కదా మేడం. మా వైఫ్ కి నాకు చెప్తే వరకు నిజాలు. సరే మీరు అనుకోండి మేడం, నేను చెప్పేటి అన్ని అబద్ధాలు అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇంత పబ్లిక్ లో చెప్పట్లేదు అనుకుంటే మీరిద్దరు అయితే ఒక మాట మీద ఉన్నారుగా. ఆమె ఎప్పుడు లేదు మేడం, ఎప్పుడైనా ఫోన్ చేద్దాం మేడం. మీరు మాట్లాడండి, మా వైఫ్ తో ఒకసారి మాట్లాడండి. నేను నంబర్ కూడా ఇచ్చినాను కదా సార్. నంబర్ నేను మీ వైఫ్ తో మాట్లాడమంటారు? మాట్లాడమనే ఇచ్చిన. నేను నా ప్రాబ్లం చెప్పినా మా వైఫ్ తో కూడా మాట్లాడండి ఏంది ప్రాబ్లం అనేది. ఇప్పుడు కోర్టులో 3 సంవత్సరాలు తిరిగినా మేడం. 3 సంవత్సరాలు వాళ్ళకే అర్థం కాలేదు కోర్టులో. మీ అత్తగారికి మీకు సమస్య ఏంటి సార్? సమస్య ఏం లేదు సార్, ఆమెకు నేనంటే ఇష్టం లేదు. ఫస్ట్ ఇష్టం లేదు, పెళ్లి ఎందుకు చేసింది? అది ఎందుకు చేసిందో నాకు తెలియదు. ఫస్ట్ నుండి ఇష్టం లేదు కాబట్టి నేను అసలు ఏమీ తెలియదు పాపం. ఒక వర్షంలో ఆయన పడిన బాధ చెప్తున్నా అంతే. అక్కడ బ్యాక్ ఎండ్ ఏమైతుంది నాకు అసలు తెలియదు. మీ ఫ్యామిలీ తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు సార్? ఎంత అడిగినా ఇంత మీరు చెప్పిన తర్వాత నేను అడగకూడని ప్రశ్న ఒకటి అడుగుతా. ఆ పిల్లలు మీ పిల్లలేనా? 100% అది షూర్. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీస్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఆల్మోస్ట్ నాతో సింక్ అవుతుంది. నా కూతురు వచ్చి సేమ్ నా చెల్లెలు పోలుకుంటుంది. నా కొడుకు ఆల్మోస్ట్ నాలానే ఉంటాడు. చిన్నోడు ఏంటంటే సేమ్ నా తమ్ముని కొడుకు, నా చిన్న కొడుకు, ఇవి సేమ్ ఉంటాయి. మనం ఏమంటారు దాన్ని, పోలికలు అంటే పోలికలు కాదు. ఇప్పుడు స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ని వీకేస్తాడు. అవన్నీ వాళ్ళ సేమ్ ఉంటుంది. వీనికి కొంచెం క్రాక్, వీనికి కొంచెం క్రాక్, అట్లా అనమాట. వాళ్ళు మీ పిల్లల్ని మీ అత్తగారు వాళ్ళు ఎట్లా పోషిద్దాం అనుకున్నారు? ఈ అమ్మాయి కూడా వేరే కాపురం పెట్టేసింది కదా, వేరే అతనితో వెళ్ళిపోతానంది. మీ పిల్లల్ని తీసుకొస్తే అంటే ఆమె ఒకసారి ఉమ్మంటది, ఒకసారి ఉమ్మంటది సార్. ఇప్పుడు ఆమె అత్తగారు గుంజుకున్నారు అంటున్నారు కదా. అవును, పిల్లని ఇవ్వనన్నారు, వీళ్ళని కూడా తీసుకుంటాం అన్నారు. అప్పటికి మీ వైఫ్ అక్కడ లేదు. లేనప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు మీ పిల్లల్ని? అయితే మీ దగ్గర ఉండాలి. నేను అనేది అదే కదా నా క్వశ్చన్. అదే నా క్వశ్చన్ అదే. కూతురుని కాదని, అల్లుడిని కాదని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళకి బర్డన్ కదా. అడిగినాను సార్ నేను. అడిగితే మేము పంపమని చెప్తున్నారు. ఏం చేసుకుంటావో చేసుకో, ఏడదాకా పోతావు పో, మేము కూడా అడదాకా వస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ రోజు కూతురు లేదు కదా, మీరు డైరెక్ట్ మీరే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, నాకు నా పిల్లలు కావాలి సార్. నేను ఇప్పుడు చేసేది అదే సార్. మీరు అప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నాను సార్. అప్పుడు నాకు ఐడియా రాలేదు, వాళ్ళని ఎట్లయినా బయటికి తీసుకొద్దామని ఒకటే మెంటల్ టార్చర్ ఉండే. పోలీసే కదా అప్పుడు. అక్కడ ఉన్న బెంగళూరులో ఉన్న పరిస్థితుల్లో బెంగళూరు పోలీస్ స్టేషన్ పక్క సార్. వాళ్ళకి లోకల్ సపోర్ట్ చాలా ఉంది సార్. ఒకసారి నా మీద అదే 20 మెంబర్స్ అటాక్ చేసినా కదా, ఆ టైంలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడిండాడ. మా అత్త కోర్టులో జాబ్ చేస్తుందని చెప్పిన. వీళ్ళన్నీ ఇక్కడ మేనేజ్ చేస్తారు. నేను ఎంత పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా, కాకపోతే పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పని కాదు, ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచన ఉంది. లీగల్గా పోయి తీసుకొద్దాము, పర్మనెంట్ సొల్యూషన్ తీద్దాం దీనికి. ఇప్పుడు నేను పోయి తీసుకొని వద్దామంటే కూడా నాకేమవుతుంది అంటే గొడవలు అయితే ఆడ. నా పిల్లలు డిస్టర్బ్ అవ్వద్దని నా ఆలోచన. ఇన్ని సంవత్సరాలు నేను 8 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళి ఇట్లా చిటికేస్తే వాళ్ళు రావడం లీగల్గా జరిగే పని అయితే కాదు. మోరల్గా వాళ్ళకి వాళ్ళు రావడం అనేది పిల్లలు రెడీ ఉన్నారు మేడం. అదే వస్తే తీసుకురావడం కాస్త ఈజీ ప్రాసెస్. మీ ఆవిడ డైవర్స్ అడిగితే ఇచ్చేస్తారా మేడం? ఎట్లా అంటే అట్లా మేడం. నా పిల్లలు ఒక్కటి బయటకు అందులో నుంచి బయటకు వస్తే చాలు. మీకు ఆప్షన్స్ అడుగుతాను, మాట్లాడమంటున్నారు మీ వైఫ్ తో. నాకు మ్యూచువల్ డైవర్స్ కావాలండి, అతన్ని ఒప్పించడమే ఎక్కువ. ఆర్సీఆర్ వేసినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, 8 ఏళ్ళు అయిపోయింది, ఈయన మ్యూచువల్ డైవర్స్ ఒప్పుకోవట్లేదు, నా లైఫ్ నేను చూసుకున్నాను, ఆయన అంటే నాకు ఇష్టం లేదు, నాకు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వండి అంటే మీరు ఓకేనా? ఓకే మేడం. పిల్లల కస్టడీ, పిల్లలు ఇష్టం అండి, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళారు, పిల్లలకి ఏదైనా పర్మనెంట్ ఎలిమనీ కింద ఏమన్నా ఇప్పించండి అంటే మీరు ఓకేనా? వాళ్ళకి నేనేమి మేడం, పిల్లలకి ఏం కావాలో వాళ్ళు పెద్దగా వాళ్ళు రావాలి నా దగ్గరికి. వాళ్ళు వచ్చినాకనే వాళ్ళు ఏం కావాలో నా తరఫున ఏమొస్తుందో వాళ్ళు ఇస్తారు. విడాకుల కోసం ఏమైనా సెటిల్మెంట్ అమౌంట్ అడిగితే ఇవ్వడానికి ఆమెకి ఏమి అని మేడం. నేను ఆమె చేసిన దరిద్ర పనులకి నేను అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు.
ఇంత ఇంత నడుస్తుంది కదా, మీరు అసలు ఇలా గొడవ ఎందుకు, పిల్లలు వస్తే భవిష్యత్తులో చూసుకుందాము అని అట్లా కూడా అనుకున్నా. అట్లా కూడా నేను అనుకుని ఒక కొత్త లైఫ్ చూసుకోవాలి, అమ్మాయి డైవర్స్ అడుగుతుంది, ఇచ్చి పడేస్తే పోద్ది, మీ పేరెంట్స్ కూడా బాధ ఉంటుంది నేను కదా, అట్లనే కొడుకు సైలెంట్ life ఉన్నా ఇలా మేడం. అయిపోయిందంటే. నేను అట్లనే సైలెంట్ ఉన్నా, మీరు చెప్పిన పాయింట్ సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉన్నాక నేను గమ్మునుండేటోని నన్ను గెలికి లేపింది. ఇప్పుడు లేపిన అక్కడ పోయి నాకు చూస్తే పిల్లల బాధ ఎట్లుంది అంటే నేను అనుభవించే బాధ. నేను ఇన్ని సంవత్సరాలు నేను వదిలేసిన కారణం కూడా ఎందుకంటే నాకు విజిటింగ్ రైట్స్ వచ్చినాయి. నేను పిల్లల్ని చూడనీకి పోతే పిల్లల్ని కొడుతున్నారు ఆడ. నా పిల్లలు నాకు ఏడ్చుకుంటే చెప్పి డాడీ మమ్మల్ని కొడుతున్నారు డాడీ నేను చూడనీకి వస్తే అని అంటే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే లాయర్ ఉన్నారు కదండి, ఆవిడ వెళ్ళి మేడం చెప్పిన అమ్మా, మేడం ఏంటండి పరిస్థితి, చెప్పిన నా మేడం పిల్లలు ఇట్లా ఏడుస్తున్నారు, నా పిల్లలు నాకు తీసుకురాకుండా ఉన్న ఆప్షన్ ఏంటి, లేదా నేను ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, బేసిక్ మీరు ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళలేకపోయారా? దానికోసమే మీరు మీరు ఏం చెప్తున్నారు అక్కడ, వాళ్ళని కొడుతున్నారంటే అని చెప్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ అక్కడ బాగోలా, తండ్రి సంపాదిస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, తండ్రి దగ్గర ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ జరుగుతాయిగా. సార్ ఒకసారి మీ వైఫ్ తో కూడా మాట్లాడదాం, తన లైన్ లోకి తీసుకున్నాం, ఒకసారి తనేం చెప్తుందో విందాం. హలో, హలో, అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానమ్మా, హిట్ టీవీ జీవితమే ఒక చదరంగం ప్రోగ్రామ్ నుంచి. మేడం మీ హస్బెండ్ ఇక్కడ షోలో ఉన్నారు, ఆయన వర్షన్ చెప్తున్నాడు, నా భార్య మ్యూచువల్ డైవర్స్ అడుగుతుందండి, నేను ఇవ్వడానికి రెడీయే, మ్యాక్సిమం ట్రై చేశాను కానీ ఇంకా నా వల్ల కాలేదు కాపురం నిలబెట్టుకోవడానికి, నా పిల్లలు భార్య వచ్చినా నాకు ఓకే, లేదు తనకి మ్యూచువల్ డైవర్స్ కావాలన్నా ఇస్తానండి, నా 3 పిల్లల్ని నాకు ఇప్పించమని చెప్పండి, కస్టడీ కావాలి నాకు అని అడుగుతున్నాడు. అసలు మీ వర్షన్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి? 8 years నుంచి మీరు ఇట్లా గొడవలతోటే విడిపోవడానికి కారణం ఏంటి? ప్రతిసారి ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలంటే అవి ఇవి అని కొనిపించుకుంటున్నారు కానీ విజిటేషన్ రైట్స్ కానీ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయడం కానీ ఇప్పటిదాకా జరగల, ఎందుకని? మేడం నేను పిల్లల్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయనని చెప్పట్లేదు మేడం. నేను ఎన్ని రోజులు అమ్మ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. పిల్లలు అక్కడ మమ్మీ వాళ్ళకి చెల్లెలకి వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు. మీ హస్బెండ్ ఏమంటున్నారంటే మా అత్త వాళ్ళంతా కూడా పిల్లల్ని సరిగ్గా చూడట్లేదండి, కొడుతున్నారు కూడా, పిల్లలు నేను ఇంటికి వెళ్తే డాడీ నీతో వచ్చేస్తాము అన్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారండి అని చెప్తున్నాడు. ఇప్పుడు పిల్లలు వచ్చారండి ఆయన దగ్గరికి. అవును వచ్చారట. వచ్చారు అయితే అక్కడ కొట్టే వాళ్ళు హింసించే వాళ్ళు అయితే ఇంకా వచ్చేవాళ్ళు కదండి, మళ్ళీ తను వద్దు అని మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తారండి? సరే మీరు ఇప్పుడు పిల్లలు కస్టడీ ఇస్తారంటున్నారు కదా, మరి దగ్గరుండి ఇప్పించేస్తారా, ఆయన తీసుకుని ఆయన చూసుకుంటాడు పిల్లల్ని? నేను పిల్లల్ని చూసుకుంటానండి, ఆయన తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నా పిల్లల్ని నేను ఎన్ని సంవత్సరాలు నేనే చూసుకున్నాను. ఇప్పుడే కదమ్మా కాల్ స్టార్టింగ్ లో మీరు అన్నారు కదమ్మా మేడం ఒక్క నిమిషం, కాల్ స్టార్టింగ్ లో మీరు అన్నారు కదా పిల్లలు కావాలంటే ఇచ్చేస్తానండి అని. ఇస్తాను, నేను ఇవ్వనని అనట్లేదు, వాళ్ళు వస్తానంటే నేను తీసుకెళ్ళమని చెప్తున్నాను. వస్తానంటే అదే చెప్పాను మేడం. ఇన్ని ఇయర్స్ తర్వాత తండ్రి అంటే వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు, ఏదో అప్పుడప్పుడు అన్ని బొమ్మలు కనిపించే వ్యక్తిలాగా ఉన్నాడే తప్ప, మీరు కదా చెప్పి పంపించాలి, నేను ఆల్రెడీ వేరే చూసుకుంటున్నాను, అమ్మమ్మ తాతయ్యల దగ్గరను పిన్నుల దగ్గర ఉండడం కంటే తండ్రి దగ్గర ఉండడం బెటరు, ఆయన ఇంతవరకు వేరే పెళ్లి చేసుకోకుండా మన కోసమే వెయిట్ చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని మీరు కదా ప్రిపేర్ చేసి పంపించాలి. ఎవరు మీ ఆయన పెళ్లి చేసుకున్నాడా? ప్రూవ్ చేయమని చెప్పండి మేడం, ప్రూవ్ చేయమని చెప్పండి. అమ్మా తను చెప్పట్లేదు అంటే తనకి పెళ్లి అయింది, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఉండే వేరే అమ్మాయిని భర్త వదిలేసిన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు మేడం. కానీ లీగల్ గా ప్రూఫ్స్ ఏమి లేవు, అందుకని అది నేను చెప్పడం కుదరట్లేదు. కానీ ఆయన మనసాక్షి పెట్టుకొని చెప్పమనండి, తనకి ఇంకొక పెళ్లి అయింది, ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఉంది, తనని తీసుకొని వచ్చి మా అత్తగారింట్లో కొన్ని రోజులు కాపురం కూడా చేశాడు. చేసి ఇప్పుడు తను మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య నాకేమైందో తెలియదండి మేడం, అయితే తనైతే మళ్ళీ వెళ్ళిపోయింది. ఓహో సేమ్ స్టోరీ మీ వైపు మాట్లాడుకుందాం. మీ బావగారికి మీకు ఏంటమ్మా రిలేషన్? బావగారికి నాకు ఏంటంటే నార్మల్ గా మాట్లాడుకుంటా ఉన్నామంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నావు కదా అని జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతేనండి. మీ పెళ్ళప్పుడు మీ బావ నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడంట, నిజమేనా? మీ ఎంగేజ్మెంట్ అప్పుడు? అవునండి, ముందు తనకే మాట్లాడున్నారు నన్ను, మా అత్త కొడుకు అనమాట, మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు అనమాట. అన్న కొడుకు అయితే తను చేసుకోవాలని మా ఇద్దరికి ఉన్నది మేడం. ఇప్పుడు మీ మధ్య ఒక రెంట్ హౌస్ తీసుకున్నారు, అదే ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు. ఈయనని చూశారు, ఈయన కూడా కొంచెం దూరం రిలేషన్ మాకు, ఈయన చూశారు, సరే అని గొడవలు జరిగినాయి, అయినా కూడా చేసుకుంటామని ఇద్దరం ఒప్పుకొని మేమిద్దరం చేసుకున్నామంటే అక్కడ కూడా బానే ఉన్నాము. ఇప్పుడు మీకు మీ బావగారికి ఎటువంటి రిలేషన్ లేదా?
ఏం మేడం? మీకు మీ బావగారికి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవా? మాట్లాడుతున్నా మేడం, నేను మాట్లాడుతున్నా. మాట్లాడడం వేరు, అక్రమ సంబంధం వేరమ్మా. అక్రమ సంబంధం లేదు మేడం. ఆయనకి భార్య ఉంది, ఇప్పుడు రీసెంట్ గా కొడుకు పుట్టాడు, తన సంసారం చూసుకొని తను బాగానే ఉన్నాడు మేడం. జస్ట్ నాతో మాట్లాడుతున్నాడు అంతే తను. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఎవరినైనా తండ్రిగా చూపించాలి పిల్లలకి అంటే ఎవరిని చూపిస్తున్నారమ్మా? ఏమన్నా తల్లి చూపించాలి మేడం, కట్టుకున్న భర్తలే నేను చూపించాలి. వేరే మీరు కోర్టులో ఏదో కేసు ఫైల్ చేశారు, కోర్టు నుంచి ఏదో పేపర్స్ వచ్చినాయి ఈయనకి. ఏం కేసు ఫైల్ చేశారమ్మా? నేను ఇప్పుడు డైవర్స్ కావాలని ఫైల్ చేశాను మేడం. డైవర్స్ కి. పిల్లల కస్టడీ ఇవ్వడానికి మీరు రెడీయేనా? మేడం, వాళ్ళ పిల్లలు వస్తాను అంటే తీసుకెళ్ళమని నేను చెప్పాను. ఇక్కడికి రాకముందే నేను ఇక్కడే చెప్పాను. ఓకే, మీకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు పిల్లలు. ఒకవేళ అతని పిల్లలు తీసుకోవడానికి మేడం పిల్లల్ని తీసుకోవడానికి వాళ్ళ అడ్వకేట్ ద్వారా మీ ఇంటికి వస్తాడు, ఆ పిల్లల్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు. మీరు ఎవ్వరూ వాళ్ళని బెదిరించకుండా కొంత టైం ప్రొవైడ్ చేస్తారా వాళ్ళకి? సరే మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఇది ఎవిడెన్స్గా ఆవిడ ఒప్పుకున్నట్లే రికార్డు పరంగా. ఇక్కడ కొన్ని విషయాలు మనం క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దొందే అంటారు చూసారా? నేను చెప్తాను మేడం ఒక్క దానికి నిమిషం solution. సర్వేనండి. ఇక ఎంతసేపు నుంచి మాకు పాయింట్ రీచ్ అవ్వట్లేదండి అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మా ఆవిడ ఫీలింగ్స్ ఆపుకోలేక వాళ్ళ బావతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నడిపించేస్తుందండి, వేరే పెళ్లి చేసుకుంటాను, ఎన్ని రోజులు నేను ఇట్లా ఉంటాను అందండి. అంటే లేడీస్కే అట్లా ఉంటే జెంట్స్కి ఇంకెట్లా ఉండాలి? మిమ్మల్ని 8 years నుంచి మీరు ఎట్లా ఉన్నారు సార్? ప్రాపర్ ఫైటింగ్ లేదు, ప్రాపర్ హెల్ప్ లేదు, పిల్లలకి ఏమి ఇవ్వాల్సింది ప్రాపర్గా అనిపించట్లా, ఎందుకు ఇట్లా ఉన్నారండి అంటే ఫైట్ చేశానండి, మా అడ్వకేట్ సరిగ్గా చెప్పలేదండి, వెయిట్ చేశానండి, ఆవిడే ఫోన్ చేసింది, ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమోనండి, వెళ్ళానండి అంటున్నారు. ఈవిడ ఒక ట్విస్ట్ ఇచ్చింది ఇప్పుడు మాకు. మా ఆయనకి ఆల్రెడీ ఒక విడోవర్ ఎవరో ఉన్నారండి, ఆవిడతో అక్రమ సంబంధమో పెళ్ళో నాకు తెలియదు, పెళ్ళి అయితే చేసుకున్నాడని నా అనుమానం. ఇంటికి కూడా తీసుకెళ్ళాడు, కొన్ని రోజులు మీ పేరెంట్స్ ఇంట్లో ఉంచారు అంటారు. అవును, అలా ఎవరన్నా మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉందా? చెప్తాను మేడం అదే స్టోరీ. చెప్పండి. అది ఏమైందంటే మేడం, ఈమె చాలాసార్లు చెప్పిదాన్ని వేరే పెళ్లి చేసుకోమని, నేను ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఈ లాక్డౌన్ టైంలో ఏమైందంటే మా అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే నేను ఒక అమ్మాయిని అడిగినాను, వేరే వాళ్ళని, మా అమ్మకి కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పి అడిగిన. నేను అడిగితే ఆ అమ్మాయి వచ్చింది, మా అమ్మకి హెల్ప్ చేసి. మేము లంగ రోజులో ఉన్నాం మేము అప్పుడంటే, మన ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం ఉన్నది. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటే నేను ఆ అమ్మాయిని అడిగినాను. లాక్డౌన్లో బయట వాళ్ళని ఎవరండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నదే? అంటే ఆ టైంలో తీసుకొచ్చినానండి. ఎక్కడ దొరికింది వెంటనే ఇట్లా చిట్కే గానీ? అంటే చాలా మందికి చెప్పి పెట్టినా మేడం, నేను తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పి పెట్టినా. ఆమె నల్గొండ నుంచి తీసుకొచ్చిన నేను ఆమెని. తీసుకొచ్చినాక నేను ఆమెతో కూడా ఫోన్ చేయించిన, ఎవరికి, మా వైఫ్కి ఫోన్ చేయించి అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నా అని కూడా చెప్పిన. చెప్తే చేసుకో అని చెప్పేసి ఆమె మాట్లాడింది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ గొడవ పెట్టుకున్నారు. సరే నేను అట్లా ఎందుకు చేసిన అంటే కూడా కారణం ఏంటంటే, అట్లీస్ట్ ఇది స్టెప్ వేస్తున్నాడు వీడు అని చెప్పేసి ముందుకు వస్తారేమో అని చెప్పేసి నేను ఆలోచించిన. అనుకున్నా కానీ అప్పుడు కూడా ఏం చేయలేదు. అయితే ఒక పెళ్లికి తీసుకెళ్ళాను నేను ఆమెని. ఆ పెళ్లికి తీసుకెళ్ళినాక అప్పుడు ఏమైందంటే, నేను ఈమె రియాక్ట్ అవుతుందని నేను అనుకున్నాను, కానీ ఇక్కడ రియాక్షన్ ఇక్కడ నుంచి రాలేదు నాకు. ఇక్కడ నుంచి రియాక్షన్ ఏమైపోయిందంటే, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఎవరు బ్రదరు? మా వైఫ్ వాళ్ళ బ్రదర్. వాడు ఏం చేసి అంటే, మా అన్న చెల్లెలం ఎట్లనో వాళ్ళ అన్న చెల్లెలు రిటర్న్గా చేసుకున్నాడు. రిటర్న్గా చేసుకున్నాక అప్పుడు వాడు ఏం చేసిండంటే, వీడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అక్కడ ఫోన్ చేసి చెప్పేసి ఆ అమ్మాయి నాడు వదిలేసి వెళ్ళిపోతే నేను ఒకటే చెప్పినాను, అమ్మ నేనేం తప్పు చేయలేదు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనున్నా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకో వాళ్ళు ప్రూవ్ చేయమని చెప్పు, ఏమున్నా నేను చూసుకుంటాను. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అనేది రాలేదు, నేనైనా ఏం వాళ్ళని ఎన్నోసార్లు అడిగినా, ఎన్నో రకాలుగా బతిమలాడినా, ఎన్నోసార్లు చెప్పినా. నేను ఇప్పుడు ఆవిడకి మీకున్న సంబంధం ఏంటి? సంబంధం ఏమేం లేదు మేడం. నేను పెళ్లి చేసుకుందామని ఆఫర్ ఇచ్చారా పోనీ? అనుకున్నాము కానీ సెట్ అవ్వలేదు ఆమెకి, ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారని తెలుసు. ఆవిడకి 3 పిల్లలా? నాకు ఆవిడకి పాప ఉందా? పాప ఉన్నది ఆమెకి. వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు. ఫస్ట్ హస్బెండ్ తో పాప ఉంది. పాప ఉన్నది. మీతో కాదు? లేదు నాతో ఏం లేదు. నేను అన్నాను ఎంతసేపు మాట్లాడారు కదా, ఆ టాపిక్ ఎందుకు మాట్లాడలేదు మీరు? అంటే ఆ టాపిక్ మా వైఫ్ తో మాట్లాడి నాకు వస్తుందని తెలుసు నాకు, అందుకని ఆమె వచ్చిన. అది మేజర్ ఇష్యూ కదండి, నా మీద ఎట్లా బురద మేడం చెప్దామని ఫస్ట్ ప్లాన్ చేసాం మేడం, చెప్దామని. మీరు ఏం బ్రీఫ్ సార్? అసలు విషయాలు మేము బ్రీఫ్ అని ఎప్పుడు అంటామో తెలుసా? మీరు అలా చెప్తూ అసలు విషయాలు దాచేస్తుంటే అన్నప్పుడు మాకు అర్థమైపోతుంది. ఈయన వచ్చి ఊరికే స్టోరీ చెప్తున్నాడు ఇక్కడ, అసలు ఇష్యూలో మాకు క్లారిటీ ఉండాలి కదా. చెప్పినాను సార్, ఇది కూడా చెప్పేవాడిని సార్, నేను ఇది కూడా చెప్పేవాడిని. మా వైఫ్ ఉందని చెప్పారంట, అట్లా ఉంది కథ అంతా సార్. నేను అందుకే మా వైఫ్ కి చేయమని చెప్పినా కదా సార్, ఆమె నాతో ఎన్నోసార్లు ఫైట్ చేసింది ఈ విషయంలో. సరే, ఓనర్స్ విషయం అయితే అసలు మంచి విషయం కదా అది. ఓనర్స్ ఫోన్ చేసామమ్మా, నువ్వు ఆల్రెడీ మీ బావని హస్బెండ్ అని తీసుకెళ్ళావా? మనం మాట్లాడదాం, ఆమెతో మాట్లాడదాం, మీకు ప్రూఫ్ కోసం నేను చెప్పేది. అవసరం లేదు సార్, అది నిజం, మేము నమ్ముతున్నాం.
ఎందుకంటే మీరే ఆమె వేగ్ ఎందుకంటే గా మాట్లాడరు కదా, ఆవిడకి ఎట్లా ఉందో మాకు అంటే అర్థమైంది. ఏమవుతుందో తెలుసా మేడం, నాకు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో నన్ను వీళ్ళు ఫుల్ వాళ్ళని ఇది చేస్తారు మేడం. సరే సార్, మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి లీగాలిటీ ఏది ఉందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ మేడం. చేస్తాను. మీవన్నీ కూడా కాస్త అటు ఇటుగా టచ్ చేయనట్టు విషయం చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా ఇంత ఎపిసోడ్లోను. అయినా కూడా మీ బాధ ఏంటంటే భార్య పిల్లలు కలిసి ఉంటే బాగుంటుంది అనేది నా పోరాటం అండి. నేను చేసిన తింగర పనులు కూడా రియాక్ట్ అయ్యి నా భార్య వెనక్కి వస్తుందేమో పిల్లలతో పాటు అన్న ఉద్దేశంతో చేశాను తప్ప చెడు ఆలోచన నాకు లేదండి అని మీరు హానెస్టీగా ఇక్కడ చెప్పడానికి చెప్తున్నా మేడం, ప్రయత్నిస్తున్నారు. చెప్తున్నాను. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే మేబీ క్లిక్ అయితే అయ్యేదేమో, నిజంగా అమ్మాయి ఫ్రెష్గా ఉండి నిజంగా హస్బెండ్తో హెరాస్మెంట్లు ఉండి ఆయన మారాడు అనుకుంటే వెనక్కి వచ్చేది. అక్కడ ఆవిడకి హస్బెండ్తో హెరాస్మెంట్లు కాదు, బావతో సంబంధాలు ఉండడం వల్ల హస్బెండ్ని వదులుకోవడానికి ప్రిపేర్ అయిపోయింది. ఎంత జరిగినా హస్బెండ్ దగ్గరికి అయితే ఆవిడ రాదు. ఇక్కడ ఆవిడ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది, మనకి డైవర్స్ కేసు వేసి. ఒక్క విషయం చెప్తా మేడం, చెప్పండి. మీరు అన్న పాయింట్ నేను అగ్రీ చేస్తా. అది అయింది రీసెంట్గా అయింది మేడం. అది ఇప్పుడైతే ఏమైతే సెకండ్ మ్యారేజ్ అని మాట్లాడిందో అది రీసెంట్గా అయింది, 1.5 year 2 years బ్యాక్. నేను దాని గురించి ఒక్క నిమిషం, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏ మిస్టేక్ లేదు కదా మేడం. నేను ఇదొక మిస్టేక్ నేను చేసిన, ఒప్పుకుంటా. నేను ఆమెను తీసుకురావడము మా అమ్మ కోసం అవసరమైంది కాబట్టి ఒక కోడల్లాగా ఆమె చేయాల్సింది ఆమె చేయలేదు నా వైఫ్. సార్ మీరు చేసింది తప్పు అనట్లా, అసలు అది చేయకుండా ఎందుకున్నారా అని ఫస్ట్ నేను అడిగా. మేడం అందరూ అనుకునేదే మేడం, అందరూ అనుకునేదే. సహజంగా ఒక జంటు చేయాల్సిన పని మీరు లాస్ట్ లో ఎందుకు చేశారు? చేసింది మాకు నాకు చెప్పేస్తే లాయర్ చెప్పింది బాగుంటుందండి మేడం, అంటారు. నాకు లాయర్ వాళ్ళ లాయర్ నాకు చెప్పింది, పోయి సైలెంట్ గా పోయి వేరే పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండని చెప్పి నాకు. సో ఈ లీగల్ ప్రాసెస్ లోకి వచ్చేసరికి మీరు ఒక జంటు చేసిన పనే చేశారండి. అది చేసుకుందాం అనుకున్నారా లేదా పక్కన పెట్టండి. సో ఇక్కడ మీరు ఏమైతే అడుగుతున్నారో పిల్లలు అనే వ్యవహారం, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఊహ తెలిసిన కాడి నుంచి అమ్మమ్మ తాతయ్యలు పిన్నులు బాబాయిల దగ్గరే మేనమామల దగ్గరే పెరిగారు. అమ్మ అని కూడా కంట్రోల్ చేసే వ్యవహారం లేదు. మీ వైఫ్ ఇప్పుడు ఏమంటున్నారంటే పిల్లల్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టానండి, వాళ్ళు వస్తాను అంటే తీసుకెళ్ళిపోమనంటే ఇప్పుడైనా మేము రెడీ అంటుంది. ఆ విషయం కోసం మేము ఆవిడని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, అమ్మ ఆయన మా స్టేజ్ దగ్గరకు వచ్చింది కూడా అందుకోసమే, పిల్లల్ని ఇస్తే తీసుకెళ్ళిపోతారట, ఆయన రావాలి అంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలి, ఆయన వస్తే తీసుకెళ్ళండి కాదు, పిల్లల్ని కొంచెం మీరు ప్రిపేర్ చేసి ఉంచండి, ఆయన త్రూ వాళ్ళ అడ్వకేట్ ద్వారా వస్తారు, మీరు ఏ న్యూసెన్స్ చేయకుండా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తే వాళ్ళ నలుగురు కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు. పిల్లలు వస్తారంటే పంపించేయండి అంటే ఓకేనండి అంది. మీకోసం మేము ఆ వీడియో మాట్లాడాము, ఆ వీడియో కూడా మీకు లీగల్ గా రేపు ఉపయోగపడుతుంది. సో మీరు మీ అడ్వకేట్ ద్వారా అక్కడికి వెళ్ళండి, ఒక మ్యాటర్ క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు పంపించలేదు, ఫ్లేట్ ఫిరాయించారు, పిల్లలే రాకపోవచ్చు కొన్ని సందర్భాలు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఉంటారు. మీకు ఇందా నుంచి చెప్తున్నది ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది సార్. పిల్లలకు మీరు ఒక అంకుల్ అని ఒక రకంగా కొంత ఇది, నెక్స్ట్ తండ్రి అనే దాంట్లో వాళ్ళకి పెద్ద ఎఫెక్షన్ తెలియదు. తండ్రి అనే ఒక బొమ్మ కనిపిస్తున్నాడు అప్పుడప్పుడు తప్ప ఎఫెక్షన్ అనేది తెలియదు. ఇప్పుడు మీరేదో అద్భుతంగా తీసుకొచ్చేసి పిల్లలు మీ దగ్గర పెంచుకుంటామన్నా కూడా సైకలాజికల్గా వాళ్ళకి అంత ఇది ఉండదు. ఎందుకంటే అమ్మమ్మలు వీళ్ళు చిన్నప్పటి నుంచి కొట్టి పెంచుకుంటూ వెళ్ళినా కూడా పద్ధతులు, ఒక భయం, ఒక ఇది ఉంది. నాన్న దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, లైఫ్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియదు. మీరు ఎట్లా అంటే ఇంకా పొసెసివ్గా చూస్తారు, అమ్మో నేను కొడితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అన్న ఒక విషయంతో వాళ్ళు ఇంకా పెట్స్ లాగా పెరిగి చెడుదారులకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేదు మీరు బాగా స్ట్రిక్ట్ చేశారనుకోండి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ జంప్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇట్లాంటి విషయాలు కొంచెం సెన్సిటివ్గా మీరు ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను పిల్లల్ని తెచ్చుకోవడం ఎంతవరకు కుదురుతుంది? లేదు వెళ్ళి తెచ్చుకున్నాను, వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, ఇన్ కేస్ ఈసారి ఉండకపోతే వదిలేయండి. వాళ్ళకి మీరు మెయింటెనెన్స్ పరంగా ఏమి ఇవ్వగలగారో ఒక 5,000 10,000 అని పంపించడం అనేది రేపొద్దుటి వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఒక గౌరవ సూచకం. మా అమ్మ సరిగ్గా ఏవి కేసులు వేయకపోయినా మా నాన్న రెగ్యులర్గా మాకు ఇంత పంపించారు అనేది. ఇక లేదు ఇదంతా తలనొప్పి ఎందుకు అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళిపోండి, మ్యూచువల్ డైవర్స్, కస్టడీలు అన్నీ వాళ్ళే. అసలు వాళ్ళు కస్టడీ అడగట్లా, మీకు కస్టడీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు, డైవర్స్ ఇచ్చేయడానికి ఫ్రీగా రెడీ అవుతుంది. 498 DVCలు ఏ కేసులు మెయింటెనెన్స్ కేసులు వేయలే, వాళ్ళ మనాన్ని వాళ్ళు బతుకుతున్నారు. మీ మనాన్ని మీరు ఒక డెసిషన్ తీసుకుని బతికితే ఇంకా బెటర్. అది వాళ్ళు ఇప్పుడు చెప్పిన స్టోరీ మేడం మీరు అనేది. అదే ఇప్పటికి కనీసం మీరు కోర్టుల చుట్టూ తిరిగినా ఇన్నే సంవత్సరాలు పట్టేది, మీరు కోర్టుల చుట్టూ తిరగకుండా ఫైనల్ గా ఈ రిజల్ట్ తెచ్చుకున్నారు. దీనివల్ల మీకు మెంటల్ టెన్షన్ తగ్గింది, అడ్వకేట్ ఫీజులు తగ్గినాయి, కోర్టుల చుట్టూ తిరగాల్సిన ఇది తగ్గింది. కోర్టుల చుట్టూ పోరాడితే వచ్చే రిజల్ట్ ఇప్పుడు మీ ఆవిడ వెక్స్ అయిపోయి మీకు కరెక్ట్గా బంగారు పళ్ళలో రెడీగా పెడుతుంది. పిల్లలు వస్తే తీసుకెళ్ళండి, మీరు మెయింటెనెన్స్ వద్దు, ఏమి వద్దు, ఫ్రీగా డైవర్స్ ఇచ్చేస్తున్నాను, మీరు కోర్టుకి వెళ్ళకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి, ఈ బంపర్ ఆఫర్ని వాడుకోమని నా రిక్వెస్ట్. షూర్ మ్యామ్. కాదు ఇప్పుడు అసలు ఇంతకాలం మీరు అయిపోయినాక ఏం చేద్దామని ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోమంటున్నారు, పిల్లలు వస్తారు, పిల్లలు గ్యారంటీగా రారు నాకు తెలిసినంత. అంటే మీరు మాట్లాడితే కూడా రారేమో.
100% వస్తారు సార్. వస్తే తీసుకోమంటుంది కదా, డైరెక్ట్గా చెప్తాను కదా. వాళ్ళు ఇప్పుడు ఈ మాట మీకు జస్ట్ మీకు మాట కోసం చెప్తున్నారు అట్లా. అక్కడ సార్ ఆ ఎవిడెన్స్ చాలా కాదు, ఇంపార్టెంట్. ఆ మీకే ఎవిడెన్స్ మీరు మనకు lawyer- కావాల్సి సేమ్ ఎవిడెన్స్ నా దగ్గర కూడా ఉంది మేడం. సేమ్ ఎవిడెన్స్ ఇంతకుముందు నేను డిస్కస్ చేసినప్పుడు సేమ్ ఎవిడెన్స్ నా దగ్గర కూడా ఉంది. నేను మీ దగ్గర రావడానికి కారణం ఎవిడెన్స్లు ఏంటంటే కోర్టుకు వెళ్ళడానికి మీకు Yes, use అవుతుంది. exactly. అందుకే అది కూడా ఎగ్జాక్ట్లీ explain ఎగ్జాక్ట్లీ. చేశాను. కోర్టు నుంచి ఏదో తీసుకెళ్తారు కదా, కోర్టు లాయర్ని అవును తీసుకుని సార్, వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆ లాయర్ సమక్షంలో జరుగుతుంది. అందుకని అప్పుడు కొట్టి బెదిరిస్తానికే ఉండదు. ప్లస్ మీరు మాట్లాడుకోవడానికి 1 గంట 1.5 గంట టైం ఇస్తారు. మీరు మాట్లాడి పిల్లల్ని కన్విన్స్ చేసి తెచ్చుకుంటే తెచ్చుకోండి. ఇక లేదంటే లీగల్గా అంతే కదా జరిగేది. అంతకంటే అవును సార్, వాళ్ళు వస్తారని మీకు గ్యారంటీ ఉన్నప్పుడు 1 అవర్ 100% టైం సార్, ఇస్తే ఆటోమేటిక్గా వస్తారు. 100%. రాలేదంటే ఇక వాళ్ళు రారని అర్థం. సో డైవర్స్ ఆమె ఇస్తూ ఉంటుంది. ఆవిడ నుంచి మీది అయిపోయింది. ఎప్పటికైనా పిల్లలు మీ దగ్గరికి వస్తానంటే రావచ్చు, డైవర్స్ అయిపోయినాక కూడా. తండ్రిగా మీ దగ్గరికి మీకు వాళ్ళ దగ్గరికి వచ్చే హక్కు వాళ్ళకు ఉంటుంది. అవును సార్. మీకు ఏం ప్రాబ్లం ఉంటుంది ఇంకా నేను మాట్లాడొచ్చా? చెప్పండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ఇచ్చేయను ఉంటే ఎప్పుడో తీసుకునేటోనే నేను. ఇప్పటిదాకా ఆమె చేయలేదు. అట్లీస్ట్ ఆమెని పిల్లల్ని నాకు చూడనీయలేదు సార్. ఆమె మాట్లాడి ఇచ్చేది పక్కన పెట్టండి, చూడనీయలేదు. అట్లీస్ట్ దూరం నుంచి ఎట్లా చూపించేదంటే వీడియో కాల్ చేస్తుంది. వీడియో కాల్ చేసి వీడియో కాల్లో ఇట్లా చూపిస్తుంది అంతే. నేను ఎవరితో మాట్లాడుతున్నా అనేది కూడా వాళ్ళకి తెలియదు పిల్లలకి. అట్లా ఎప్పుడు చాలా రేర్ కేసెస్లో అది చూపించేది. నేను అన్నాను ఇట్లా కాదు, నాకు పిల్లలు కావాలి, మాట్లాడాలి, నేను ఎవరో వాళ్ళకి తెలియాలి, నువ్వు తీసుకెళ్తున్నావు, నా పేరేని ఇవ్వట్లేదు, నీ పేరని చెప్పి నువ్వు ఇస్తున్న పిల్లలకి నా పేరు కూడా తెలియాలి. మీరు అన్నీ చెప్తున్నారు కానీ మీ సైడ్ నుంచి మీ ప్రయత్నం చాలా తక్కువ ఉంది. మీరు చెప్పేవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ మీ ప్రయత్నం లేదు. ఇప్పుడు బట్టలు కొనుక్కొని తీసుకెళ్ళిపోతే నాకు చూపిస్తా అన్నది కాబట్టి ముందు నువ్వు చూపి అమ్మ వాళ్ళనే తీసుకుపోయి కొంటాను అన్నారు ఎప్పుడన్నా? మస్తు సార్లు అన్నాను సార్. మరి అంటే వాళ్ళని సార్ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినో లేకుండా కొనేది లేకుండా మీరు కొని ఇచ్చినాక వాళ్ళకి ఇస్తుండ్రు ఇంకా సార్. లేకపోతే అది కూడా చేయదు సార్ ఆమె. అట్లీస్ట్ నేను కొన్ని రోజులు ఎట్లా బాధపడినా అంటే నేను సంపాదించే డబ్బులు మస్తు మంది తింటున్నాడా. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తింటున్నారు, నా వాచ్మెన్ తింటున్నాడు, ఎవడోడు వచ్చి బయట తింటున్నాడు. కానీ నా పిల్లలకు ₹1 నేను పెట్టుకోలేకపోతున్నాను బాధ ఉండే. అట్లీస్ట్ ఆ బాధతోనే నేను ఎవడో తింటున్నాను, నా డబ్బుని నా పిల్లలు తినలేకపోతున్నాను బాధ ఉన్నది కాబట్టి నేను నా పిల్లలకి అన్ని చేశాను సార్. వాళ్ళు కీబోర్డు అంటే గోల్డ్ కూడా కొని ఇచ్చిన సార్. గోల్డ్ అమ్మేసుకుంది ఇప్పుడు. చెప్తున్నా నేను ప్రయత్నం చేయను అంటే ఇప్పుడు నేను అదే మీరు అంటే ఇప్పుడు కొత్తగా కొత్త ప్రయత్నం నేను 9 ఏళ్ళ నుంచి ఎంత ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఒక అదే విషయం సార్. ఇప్పుడు ఈమె మొన్న పరిచయం అయింది నాకు. మా వైఫ్ పోయి 5 నెలల నుంచి ఆడ ఉంటుంది. నేను జస్ట్ 1 వీక్ ఉన్నా. ఆమె నా కోసం ఎంత కష్టపడుతుంది, ఎంత బాధపడుతుంది అని మీకు తెలుస్తుందని నేను ఒక్క మాట నేను ఎంత కష్టపడ్డాను, వాళ్ళ కోసం ఎంత ప్రాణం పెట్టినాను, పిల్లలు నేను పోతే ఎట్లా ఉన్నారు అనేది ఆమె చెప్తుంది మీకు. ఇప్పుడు ఆమె నాకు క్లోజ్ కాదు. జస్ట్ నేను పోయిన 1 వీక్కి ఆమె 2-3 రోజుల తర్వాత నాకు పరిచయం అయింది. అంటే 4 డేస్ మాక్సిమం ఆమె నాకు పరిచయం అయింది. సార్ మేము చెప్పేది మీరు రికగ్నైజ్ చేసుకోవట్లా సార్. చేసాను, మీకు మంచి ప్రేమ ఉంది, ఎఫెక్షన్ ఉంది మేడం. ప్రాపర్ వేలో వెళ్ళుంటే రిజల్ట్ వచ్చేసేది. మీరు అక్కడ అన్ని కూడా మైనస్లు ఉండడం వల్ల మీకు ప్రాపర్ వేలో వెళ్ళటం కుదరలే. ప్రాపర్ వేలో వెళ్తే ఏ రిజల్ట్ అయితే జరిగిద్దో స్టిల్ ఈరోజు అదే జరుగుతుంది. లేట్ అయ్యింది ఏదన్నా కానీ మీకు మంచి కోసమే ఈ రోజున పిల్లలకి రెడీగా ఒక తండ్రి దొరకడానికి అవకాశం ఉంది. ట్రై చెయ్యండి, దొరికితే తెచ్చుకోండి, దొరక్కపోతే పిటిషన్ వేసి ఊరుకోండి. మీ లైఫ్ ఇంకా కోర్టుల చుట్టూ తిప్పుకోవద్దని మా రిక్వెస్ట్. అది మేడం అది అగ్రీ చేస్తాను. కానీ నేను ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చిందంటే ఎన్ని సంవత్సరాలు నేను సైలెంట్గా ఎందుకున్నానంటే పిల్లలు పెద్దగా అవుతారు. నేను ఒకటే విషయం చెప్పిన మేడం నా వైఫ్కి, పిల్లలు పెద్దగా అయ్యే వరకు మాట్లాడిపి పిల్లలు పెద్దగా వాళ్ళకే తెలుస్తుంది. మదర్కి మంచిగా నువ్వు కరెక్ట్ చేస్తే నీ దగ్గరకు వస్తారు, నేను కరెక్ట్గా ఉంటే నా దగ్గరకు వస్తారు. ఇట్లా నా లైఫ్ లాంగ్ సపరేట్గానే ఉందాము. వాళ్ళకి ఏం కావాలో నువ్వు కష్టపడుతున్నావు పిల్లలకు పెట్టు, నేను కష్టపడుతున్నాను పిల్లలకే పెడదాము. ఏముందో పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళే ఎవరు కావాలో డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. నేను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిన. ఈ విషయంలో నాదేమైనా తప్పుందా మేడం? మీరు పని చేయండి. ఇప్పుడు వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, వస్తారని అనుకుంటున్నారు కాబట్టి వస్తుండొచ్చు, రావాలని కూడా మేము కోరుకుంటాం. ఇది మేము రికార్డ్ చేస్తాం కదా, ఇది రికార్డ్ ఉంటుంది. 10 ఏళ్ళు అనేది ఎట్లనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రాకపోతే 10 ఏళ్ళు అయినాక వాళ్ళు ఫ్రీ అవుతారు. 18 ఏళ్ళు వచ్చినాక ఇది అయిపోతారు కదా, వాళ్ళ కంట్రోల్ ఉండదు. వాళ్ళకి చూస్తుంది మా తండ్రి ఎంత బాధపడ్డాడని తెలుస్తుంది. సో ఆ సహాయం మేము చేసినట్టు తెలియకుండా. సో ట్రై చేయండి. ఇప్పుడు మేడం చెప్పినట్టు వెళ్ళండి, చూసుకోండి, మీ ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. మీకు బాగా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. జరగాలి, మీ పిల్లలు మీకు వస్తారు. లేదంటే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పటికి. సార్ ఇప్పుడు చెప్పినట్టుగా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. పిల్లలు దొరికితే కనుక తెచ్చుకోండి. ఇన్ కేసు లేకపోతే కోర్టుల చుట్టూ ఒక పిటిషన్ వేస్తే వేయండి. పిల్లలు మేజర్లు అయినాక ఇప్పుడు మీరు మాట్లాడిందంతా కూడా మీ తండ్రి బాధ ఏదైతే ఉందో వాళ్ళకి అర్థం అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.